ఈ ముఠగాళ్ళందరూ కానీ పని కట్టుకుని వస్తారు రేంది మా ప్రభాసులు మొత్తం ముఠ కొట్టడానికి. ఏం మాట్లాడలేకపోతాను. వాడు 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 ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చాడు. వాడెవడో ఎక్కడ నుండి కూడా వచ్చాడు. మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ లేదు, సినిమా బాగుంది. కానీ ఒక విషయం చెప్పండి, రవి బాసుడు ఇల్లు ఎక్కడ? రవి బాసుడు ఎక్కడ ఉంటాడు? బెంగళూరులో ఉంటాడు. బెంగళూరా? ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నాను. ఏమైందన్నా? పిచ్చిలంజోడక అన్నవాడు రవి బాసుడు గాడు. ఆ బీజేం ఏందన్నా? బీజేం ఏంది? సినిమాకి మైనస్ అదే అంటారా? బ్యాక్గ్రౌండ్ సినిమాకి మైనస్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా బాగుంది కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని పోయింది. రవి బాసుడు కానీ ఇల్లు ఎక్కడ ఉందో నాకు చెప్పండి, ఆ బండలు పట్టుకొని పోతాను. కేజీఎఫ్ కూడా ఆయన ఏందన్నా? కేజీఎఫ్ కూడా ఆయన కొట్టినా? మరి అట్లయితే మొన్న సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఆయన కొట్టినా, అది బయటకు కూడా రాలే. రవి బాసుడు ఇల్లు చెప్పండి, నా ఇక్కడనే ఉంటాను నేను, రాజ్నగర్లో. నేను బండలు పట్టుకొని పోతా. ఏందన్నా ఈ మ్యూజిక్? సర్వర్ ఫ్యాన్ అన్నా నేను. మ్యూజిక్ ఒకటే మైనస్ అయిందన్న, మ్యూజిక్ ఒకటే మైనస్ అంతే. ప్రభాస్ ఫ్యాన్ అన్నా మేము, ప్రభాస్ ఫ్యాన్స్ మేము. ఎప్పుడన్నా ఇక మేము చూసాం ప్రభాస్. ఒకడేమో మ్యూజిక్తో కొడతాడు, ఇంకొకటి. ఈ ముఠగాళ్ళందరూ కానీ పని కట్టుకుని వస్తారు రేంది మా ప్రభాసులు మొత్తం ముఠ కొట్టడానికి. ఏం మాట్లాడలేకపోతాను. వాడు ఓం రౌత్ గాడు వాడు పని కట్టుకుని అక్కడ నుండి వచ్చాడు. వాడెవడో ఎక్కడ నుండి కూడా వచ్చాడు. మ్యూజిక్ భయ్యా, మ్యూజిక్ లేదు, సినిమా బాగుంది కానీ మ్యూజిక్ లేదు. సినిమా మాత్రం బాగుంది.